వెల్కమ్ టు భక్తి 9 ఛానల్. దిష్టి తీసిన నిమ్మకాయలు మిరపకాయలను తొక్కొచ్చా? జ్యోతిష్యం ఏం చెబుతుంది? సైన్స్ టెక్నాలజీ ఎంత పెరిగినా ఇప్పటికీ దిష్టిని చాలా మంది నమ్ముతుంటారు. నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందంటారు. చదువుకున్న వారు కూడా దీనిని పాటిస్తారు. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో దిష్టిని బాగా నమ్ముతారు. దిష్టి తగిలిందని భావిస్తే వెంటనే దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తుంటారు. ఇక దిష్టి తీయడానికి నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు లేదా పచ్చి మిరపకాయలు, కోడిగుడ్లను వాడుతుంటారు. అయితే ఇలా దిష్టి తీసిన వాటిని రోడ్ల పైన పడేస్తుంటారు. అయితే ఈ దిష్టి తీసిన వాటిని తొక్కవచ్చా లేదా తొక్కితే ఏమవుతుంది అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే రోడ్డు మీద పడి ఉన్న వాటిని తొక్కితే ఏమీ కాదని హేతువాదులు చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం వాటిని తాకడం, తొక్కడం, దాటడం వంటివి చేయకూడదని చెబుతున్నారు. దిష్టి తీసిన వాటిని తొక్కినా, తాకినా నెగిటివ్ ఫలితాలు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలా మంది నెగిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. నిజంగా రోడ్డుపై పడేసిన వాటిని అస్సలు ముట్టకూడదు. రోడ్డు పైన పడి ఉన్న వెంట్రుకలను కూడా అసలు ముట్టకూడదు. దాని మీద నుంచి దాటి వెళ్ళకూడదు. అలా దాటి వెళితే అది జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. రోడ్డుపై పడి ఉన్న నిమ్మకాయలు, మిరపకాయలను తొక్కకుండా ఉండటం మంచిది. వాటిని తొక్కితే ప్రతికూల ప్రభావాలు వస్తాయని కొందరు బలంగా నమ్ముతారు. పూజా సామాగ్రి కానీ, ఆహారం కానీ రోడ్డు పక్కన లేదా చెట్టు కింద ఉంటే వాటిని అసలు ముట్టుకోకుండా ఉండాలి. అయితే దిష్టి తీసి పడేసిన గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ తొక్కినా అనుమాన పడాల్సిన అవసరం లేదు అని పండితులు చెబుతున్నారు. మన పూర్వపు రోజుల్లో దిష్టి తగిలినప్పుడు నిమ్మకాయలు లేదా ఉప్పును తిప్పేసి వాటిని కట్టెలపై, నిప్పుల మీద వేసేవారు. కానీ ఇప్పుడు అలాంటివి లేవు. అందరివి గ్యాస్ పొయ్యలే. దీంతో అందరూ దిష్టి తీసి రోడ్ల మీద పడేస్తున్నారు.